ఖజానాలో డబ్బు లేదు, పరిపాలించడానికి రాజధాని లేదు, సెక్రటేరియట్ లేదు, పరిశ్రమలు లేవు. అయోమయంగా సమస్యల వలయంలో ఉన్న అనాథ బిడ్డని 5 కోట్ల మంది ప్రజల్ని 68 సంవత్సరాల ఒక వృద్ధుడు తన గుండెలకు హత్తుకొని 4.5 సంవత్సరాలు కింద పడకుండా సాగింది అబద్ధమా అని నేను అడుగుతున్నాను. మనం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది వజ్రపు సింహాసనం కాదు. 2014లో ఒక ముళ్ల కుర్చీ వేశాం, ఆయనకి సిలువ భుజానికి ఎత్తాం, ముళ్ల కిరీటం పెట్టాం. ఏలుకో నాయనాన్ని సవాలు విసిరితే 4.5 సంవత్సరాలు కళ్లల్లో పెట్టుకుని కాపలా కాసిన మాట అబద్ధమా అని అడుగుతున్నాను. ఇంటి ముందుకొచ్చిన సిమెంట్ రోడ్ అబద్ధమా? వీధి చివరికి వచ్చిన కుళాయి అబద్ధమా? వీధిలో వెలిగే ఎల్ఈడి బల్బ్ అబద్ధమా? పండగకి నీ ఇంటికి వచ్చిన సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుక అబద్ధమా అని నేను అడుగుతున్నాను. పట్టానికి వస్తే 5 రూపాయలకే అన్నం పెట్టిన అన్నపూర్ణ అన్న క్యాంటీన్ అబద్ధమా? చంద్రన్న చలివేంద్రాలు అబద్ధమా? పట్టుకున్న వాళ్లు గాని, కట్టుకున్న భార్య గాని, ఇంట్లో సంపాదించేటువంటి ఒక వ్యక్తి చనిపోతే మోరుమని ఏడుస్తున్నప్పుడు బంధువుల కన్నా ముందుగా వచ్చి భరోసా ఇచ్చిన చంద్రన్న బీమా అబద్ధమా అని అడుగుతున్నాను. పరుగులెత్తుతున్న పోలవరం అబద్ధమా? ఆకృతి దాలుస్తున్న అమరావతి అబద్ధమా? చెప్పండి, ఏది అబద్ధం ఇందులో? ఇవన్నీ నిజాలే. అబద్ధం ఒకటి. దీన్ని అబద్ధమని ఎవరైతే అంటున్నారో వాళ్ళ మాట అబద్ధం, వాళ్ళ బ్రతుకు అబద్ధం, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. దీన్ని అభివృద్ధి అనకపోతే ఇంకా దేన్ని అభివృద్ధి అంటారని అడుగుతున్నాను. అభివృద్ధికి నిర్వచనం ఏమిటి అని నేను అడుగుతున్నాను. చెప్పండి, ఇది కాదా అభివృద్ధి?